ఏంటి బెల్లం పరమాన్నమా? అసలు పాలిరగకుండా ఎలా చేసావు అనుకుంటున్నారా? హాయ్ అండి, ఇది మా అమ్మమ్మ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్‌తో ఏదైతే గ్లాస్‌తో మనం బియ్యం తీసుకోవాలనుకుంటున్నామో అదే గ్లాస్‌తో 3 గ్లాసులు పాలు తీసుకోండి. మరిగిన తర్వాత అదే గ్లాసు ఒక గ్లాసు పాలు పక్క తీసేయండి మరిగిన వాటిలోని. ఏ గ్లాస్‌తోనైతే కొలిచామో ఆ గ్లాస్‌తోని బియ్యం కడిగేసి అందులో ఎయ్యండి. ఏసిన తర్వాత పక్కన సెపరేట్‌గా ఇంకో ప్యాన్ పెట్టి ఏ గ్లాస్‌తోనైతే తీసుకున్నామో దాంతోనే బెల్లం ఏసి కొంచెం వాటర్ ఏసి కరిగించాలండి. ఇలా వాటర్ కరిగించిన తర్వాత పక్కన సెపరేట్‌గా ఉంచేయాలి. పాకం మాత్రం రాకూడదు. గ్యాస్ ఆపేసిన తర్వాత 2 యాలకులు దంచేసి ఇందాక మనం ఉడికేస్తున్న బియ్యంలో ఎయ్యాలండి. అది సగం ఉడికిన తర్వాత ఎయ్యాలి. కొంచెం నెయ్యేసుకొని కలుపుకోవాలండి. కానీ అడుగంటేస్తది, జాగ్రత్తగా కలుపుకోండి. నెయ్యేసి కలిపిన తర్వాత ఇందాక ఏదైతే మనం సైడ్‌కి తీసామో మన పాలనేవి, ఆ పాలేసి మళ్ళీ కలపాలండి. జాగ్రత్తగా అడుగంటకుండా వండండి. ఎందుకంటే ఇది పాలు కదా, అడుగంటేస్తది. మందంగా ఉన్న గిన్నెలో చేయండి. పాలేసి కలిపిన తర్వాత అన్నం అనేది బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత గ్యాస్ ఆపేయండి. గ్యాస్ ఆపిన తర్వాత మనం ఇందాక ఏదైతే మనం బెల్లం కరిగించామో ఆ మిశ్రమాన్ని వేయండి. వేసిన తర్వాత గ్యాస్ ఆపేసి మాత్రమే వేయండి. ఎందుకంటే పాలనేవి విరిగిపోతాయి లేకపోతే. వేసిన తర్వాత కలిపేసి ఇంకా ఏదైనా గిన్నెలో సర్వ్ చేసుకొని తినండి. నేను బెట్ వేసి చెప్తున్నాను, ది బెస్ట్ పరమాన్నం తింటారు మీరు. ఎందుకంటే ఇది ఈ జనరేషన్ది కూడా కాదు, మా అమ్మమ్మ వాళ్ళదంట. చాలా టేస్ట్ ఉంటుంది, తినండి.